శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో గురు పుష్యమి యోగం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పుష్యమి నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, బంగారం కొనవలసిన శుభ సమయాలు ఏమిటి, అలాగే బంగారం కొనలేని వారు ఈరోజు ఏ వస్తువులను తెచ్చుకుంటే అంతా శుభం జరుగుతుంది, అలాగే ఈ రోజున అస్సలు కొనకూడని వస్తువులు ఏమిటి, ఇలా మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ మీకు వివరంగా అర్థమవుతాయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. భారతీయ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తిథి, నక్షత్రము, శుభదినం లాంటివి మనం శుభాలుగా భావిస్తాము. శుభదినాన మంచి కార్యక్రమాలని, నూతన కార్యక్రమాలని ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుందని మనమందరం నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే పవిత్రమైన సమయంలో నిర్వహించే ఎలాంటి పనులైనా అనుకూల ఫలితాలను అందుకుంటాయనేది మన నమ్మకం. గురుపుష్య యోగం కూడా అలాంటి పవిత్రమైన రోజే. గురువారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే గురుపుష్య యోగము అని అంటారు. దీన్నే గురుపుష్య అమృత యోగం అని కూడా అంటారు. గురుగ్రహం విజ్ఞానానికి సంకేతం, అందుకే గురువును పవిత్రంగా భావిస్తారు. పుష్య నక్షత్రం శుభ్రతకు, మృదుత్వానికి చిహ్నం, అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ బృహస్పతి పుష్య నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చేపట్టిన ఏదైనా కార్యాచరణ శుభప్రదంగా ఉంటుంది. ఇదే పుష్య నక్షత్రం ఆదివారం నాడు వస్తే కనుక దాన్ని రవిపుష్య యోగం అని అంటారు. ఈ గురుపుష్య కాలంలో గురుమంత్రాన్ని పఠిస్తే ఇంకా మేలు చేకూరుతుంది. వ్యాపార సంబంధిత చర్చలకు ఇది మంచి శుభ సమయం అండి. ఇంకా జ్యోతిష శాస్త్రం ప్రకారము శని, బృహస్పతి ఇద్దరూ కూడా ఈ కాలంలో సానుకూల ప్రభావాన్ని చూపుతారు. ఇంకా ఈ గురుపుష్య యోగ సమయంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని అంటే, కొత్త భవన నిర్మాణానికి, నూతన రాయి వేయటము, మంత్రతంత్రాలను నేర్చుకోవటానికి, మరియు తండ్రి, తాత ఇలా గురువుల జ్ఞానాన్ని పొందటానికి ఇది మంచి శుభ సమయం అండి. అలాగే కొత్త దుకాణాలు, కార్యాలయాల ప్రారంభానికి కూడా మంచి శుభ సమయం. ఇంకా బంగారం, నగలు కొనటానికి ఇది చాలా మంచి శుభ సమయం అండి. ఇంకా కొత్త ఇంటి కొనుగోలు లేదా కొత్త ఇంటి పునరావాసానికి శుభ సమయం. గురుపుష్య యోగము పెద్ద వ్యాపారాల ప్రారంభానికి కూడా ఈ కాలము ఎంతో అనుకూలంగా ఉంటుందండి. ఇంకా ఇంతటి శుభ సమయంలో ఈ వస్తువులన్నీ కొనలేము అని అనుకునేవారు, అంటే బంగారం అంటే అందరూ కొనలేరు కదండి. మరి ఈ గురుపుష్య యోగంలో బంగారం కొనలేని వారు ఎటువంటి వస్తువులను తెచ్చుకుంటే ఇంటికి అంతా శుభం జరుగుతుందో తెలుసుకుందామండి. ఈ గురుపుష్య యోగం ఉన్న సమయంలో పసుపు రంగులో ఉండే ఏ వస్తువులైనా తెచ్చుకోవచ్చు. అంటే ఇంటికి పప్పులు, పసుపు రంగులో ఉండే కందిపప్పు, శనగపిండి, పచ్చిశనగపప్పు ఇలాగా పప్పు ధాన్యాలను తెచ్చుకోవచ్చు, పసుపుని తెచ్చుకోవచ్చు, అలాగే ఆవు నెయ్యిని తెచ్చుకోవచ్చు అండి. మరియు పూజకు సంబంధించిన బుక్స్ ఉంటాయి కదండి, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇలాగా పూజకు సంబంధించిన బుక్స్ లాంటివి కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈ రోజున అస్సలు ఇంటికి తెచ్చుకోకూడని వస్తువులు ఏమిటి అని అంటే, నలుపు రంగులో ఉండే వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదండి. మరియు ఐరన్, ప్లాస్టిక్, పదునుగా ఉండే వస్తువుల్ని అంటే చాకులు అలాంటివి అస్సలు తెచ్చుకోకూడదండి ఈ రోజున. ఈ గురుపుష్య యోగ కాలము కళ్యాణానికి మాత్రము అరిష్టంగా భావిస్తారండి. అంటే ఈ గురుపుష్య యోగం ఉన్న సమయంలో వివాహాలని నిర్వహించరు. ఎందుకు అని అంటే దాని వెనక ఒక చిన్న పురాణ గాథ కూడా ఉందండి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము. పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడి కుమార్తె శారద, ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యానికి చెలించిపోయి సొంత పుత్రికని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఈ విధంగా తన మతి భ్రమింపచేసి మోహానికి కారణమైన పుష్య నక్షత్రంపై ఆగ్రహిస్తాడు బ్రహ్మదేవుడు. పుష్యములో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మదేవుడు శపిస్తాడండి. అందుకే పుష్య నక్షత్రంలో వివాహాది శుభకార్యాలు అనేవి నిర్వహించరు. ఈ 2024వ సంవత్సరంలో గురుపుష్యమి యోగము ఎప్పుడెప్పుడు ఏ రోజుల్లో వచ్చింది, వాటి తేదీల గురించి, పుష్యమి నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే బంగారం ఏ సమయంలో కొనుగోలు చేసుకోవాలో కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. పుష్యమి నక్షత్రము గురువారం కలిసి వచ్చిన రోజు 25 జనవరి 2024 గురువారం అండి. ఈ రోజున పుష్యమి నక్షత్రము
ఉదయం 8:09 ప్రారంభమై 26 జనవరి 2024 శుక్రవారం పగలు 9:56 వరకు పుష్యమి నక్షత్రం అనేది ఉంటుందండి. బంగారం కొనుగోలు చేసుకునేవారు 25 జనవరి 2024 గురువారం రోజున ఉదయం 8:10 నుంచి మీరు యమగండము, రాహుకాలము, దుర్ముహూర్తము, వర్జ్యం లాంటివి చూసుకొని బంగారాన్ని కొనుగోలు చేసుకోండి. అలాగే ఈ 2024 సంవత్సరంలో గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు ఫిబ్రవరి 22, 2024 గురువారం అండి. పుష్యమి నక్షత్రము 21 ఫిబ్రవరి 2024 బుధవారం మధ్యాహ్నం 3:37 నుంచి 22 ఫిబ్రవరి 2024 సాయంత్రం 5:16 వరకు ఈ పుష్యమి నక్షత్రం అనేది ఉంటుందండి. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలి అని అనుకునేవాళ్ళు ఫిబ్రవరి 22, 2024 ఆ రోజున మనకి సాయంత్రం వరకు ఉంటుందండి పుష్యమి నక్షత్రం అనేది. కావున ఆ రోజు కూడా మీరు దుర్ముహూర్తము, వర్జ్యము, రాహుకాలము, గండం అన్నీ చూసుకొని మీరు బంగారాన్ని అనేది కొనుగోలు చేసుకోండి. ఇంకా ఈ 2024 సంవత్సరంలో గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన 3వ రోజు 26 సెప్టెంబర్ 2024 గురువారం. పుష్యమి నక్షత్రము 26 సెప్టెంబర్ 2024 గురువారం రాత్రి 3:49 నుంచి 27 సెప్టెంబర్ 2024 శుక్రవారం తెల్లవారుజామున 4:38 వరకు పుష్యమి నక్షత్రం అనేది ఉంటుందండి. కాబట్టి మనకి 26 సెప్టెంబర్ 2024 గురువారం రోజున పుష్యమి నక్షత్రం మనకి రాత్రి సమయంలో వచ్చిందండి. కావున ఆ సమయం మనకి బంగారం కొనుగోలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, కాబట్టి ఈ ముహూర్తం అనేది మనకి పనికిరాదండి. ఇంకా 2024 సంవత్సరంలో గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన 4వ ముహూర్తము 24 అక్టోబర్ 2024 గురువారం అండి. పుష్యమి నక్షత్ర ప్రారంభము 24 అక్టోబర్ 2024 గురువారం పగలు 11:28 నుంచి 25 అక్టోబర్ 2024 శుక్రవారం మధ్యాహ్నం 12:07 వరకు ఉంటుందండి. కాబట్టి ఎవరైతే బంగారం కొనుగోలు చేయాలి అని అనుకునేవారు 24 అక్టోబర్ 2024 గురువారం రోజున పుష్యమి నక్షత్రం పగలు 11:28 ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పటి నుంచి మీరు దుర్ముహూర్తము, రాహుకాలం, యమగండము, వర్జ్యం అన్నీ చూసుకొని మీరు ఆ రోజున బంగారాన్ని కొనుగోలు చేసుకోండి. ఇంకా 2024 సంవత్సరంలో గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన 5వ ముహూర్తము 21 నవంబర్ 2024 గురువారం అండి. పుష్యమి నక్షత్ర ప్రారంభము 20 నవంబర్ 2024 బుధవారం రాత్రి 7:06 ప్రారంభమయ్యి 21 నవంబర్ 2024 గురువారం రాత్రి 7:39 వరకు ఉంటుందండి. కాబట్టి ఎవరైతే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారో 21 నవంబర్ 2024 గురువారం రోజున పుష్యమి నక్షత్రం మనకి రాత్రి 7:39 వరకు ఉంటుందండి. కాబట్టి ఆ రోజున మీరు దుర్ముహూర్తం, రాహుకాల, యమగండం చూసుకొని బంగారాన్ని కొనుగోలు చేసుకోండి. ఇంకా మాకు ఈ రోజుల్లో బంగారం కొనడానికి వీలు కాదు అని అనుకునేవారు మాత్రము ప్రతి గురువారం కూడా మనకి గృహోర సమయాలు అనేవి ఉంటాయండి. ఈ సమయాల్లో కూడా బంగారం కొనుక్కున్నా కూడా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. గురువారం రోజున గృహోర సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 7 గంటలండి, 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. ఈ 3 సమయాలు అనేవి గృహోర సమయాలండి. ఈ సమయాల్లో కూడా మనం బంగారాన్ని అనేది కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజు కూడా మీకు కుదరదు అని అనుకునేవారు మాత్రం, ఈ సమయంలో కూడా కొనడానికి కుదరదు అని అనుకునేవారు మాత్రము బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో కూడా మీరు బంగారాన్ని అనేది కొనుగోలు చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. 2024 సంవత్సరంలో గురు పుష్యమి యోగం ఉన్న రోజులు, పుష్యమి నక్షత్ర సమయాలు, అలాగే బంగారం కొనుక్కోవాల్సిన సమయాల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.